నమస్తే ఫ్రెండ్స్. సెకండ్ పికప్ వచ్చి చూడండి ఎంత దూరం ఉందో. ఇది పికప్ పాయింట్. ఇది నేనున్న స్టార్ట్ పెడతా లొకేషన్కి వెళ్ళడానికి. మీకు 8 కిలోమీటర్లు ఉన్నది చూడండి. 17 నిమిషాలు అవుతుంది. 8 కిలోమీటర్లు అంత లాంగ్ నుంచి పికప్ ఇచ్చింది నేను పోర్టర్లో. ఇది మళ్ళీ అది అమౌంట్ ఎంత ఉందో చూడండి మీరే. ఇవి 8 కిలోమీటర్లు ఓనికి ఎంత అయితే ఆడుకోయినాక ఓవర్ ఎయిట్ ఉంటే కూడా క్యాన్సిల్ చేస్తారు. అది దారుణం. మళ్ళీ అడుగుతా ఒకసారి, మళ్ళీ ఎందుకు పోయినాక లాస్ పోవడం ఎందుకు చెప్పు. ఒకసారి అడిగి పోతే ఇష్టము, లేకపోతే లేదు. ఫోన్ చేస్తా ప్రస్తుతం. చూడండి ఫ్రెండ్స్, అది టైల్స్ ఉన్నాయంట. మళ్ళీ ఓవర్లోడ్ కూడా ఉండొచ్చు, చెప్పలేము. ఆయన చెప్పలేడు, క్యాన్సిల్ చేసింది చూడండి. ఇక ద ఆర్డర్ హ్యాస్ బీన్ క్యాన్సల్డ్ అని పెట్టేసిండు. ఇక మెసేజ్ చూడండి. ఇక క్యాన్సల్ ఈ ఆర్డర్ అయితే గుడ్ విల్ ఏం రాలేదు, ఏం పోలేదు, రాలేదు. కస్టమర్ పెట్టిన ఇక ఆయన పెట్టిన రికార్డింగ్ పెడతా చూడండి మీరే. విన్నారు కదా రికార్డింగు. అదే అండి, 100 బండ్లు పంపిండంట. పోటోరోలు మళ్ళీ ఏం చేస్తున్నారో నాకు అర్థమైతే. 100 మంది కస్టమర్ డ్రైవర్లతోనే ఆట ఆడుకుంటున్నారు. ఇవేమో పర్మిషన్ లేదని పోటరో చెప్పింది. టైల్స్ కానీ, సిమెంట్ కానీ, కంకర కానీ ఏవేవి పర్మిషన్ లేవో మీరే ఇగో దీంట్లో కూడా చూడండి. ఫోటో కూడా పెడతా. ఫొటోస్ ఇక చూడండి. సిమెంట్, లేబర్, శాండ్, గ్రావెల్, టైల్స్, గ్రానైట్, కెమికల్, 20 ఫీట్ ఐటమ్స్, ఫిష్ బాక్స్, ఇవి ఇంకా ఉన్నాయి కింద ఇక చూడండి. ఇవి మళ్ళీ డ్రై ఐస్, హ్యూమన్ బాడీస్, లైవ్ స్టోన్, తర్వాత ఇగో డేంజరస్, ఇల్లీగల్, చాలా ఉన్నాయి. ఇవన్నీ తీసుకువెళ్ళొద్దని వాళ్ళు చెప్తే కస్టమర్ ఏమో 100 బండ్లు పంపించిందండి ఇప్పటివరకు. మరి పోర్టర్ ఎంత నిర్లక్ష్యం వహిస్తుందో, మన మీద ఎంత దయాదాక్షిణాలు ఉందో చూడండి, అర్థం చేసుకోండి. దీనికి నష్టపోతే డ్రైవర్ నష్టపోవాలి, అటు పోర్టర్ నష్టపోతలేదు, కస్టమర్ నష్టపోతలేదు. టైల్స్ పర్మిషన్ లేదంటే ఆయన 100 బండ్లు పంపించినట్ట. అప్పటి వరకు పోర్టర్ ఏం చేస్తుంది? ఎంత నిర్లక్ష్యమా! ఒక బండి 2 బండ్ల కన్నా పట్టించుకోవాలి. 100 బండ్లు పంపించినంత వరకు కూడా పట్టించుకోవటం లేదంటే ఏం చెప్పాలో చెప్పండి. ఇక మీరు మళ్ళీ 8 కిలోమీటర్లు పికప్ ఇచ్చిండు. ఎంత దారుణమైన పరిస్థితి చూడాలి. తప్పుగా మాట్లాడుంటే క్షమించండి. బట్ పోర్టర్ చెప్పిన టర్మ్స్ అండ్ కండిషన్స్ పాటిస్తే కూడా మమ్మల్ని సస్పెండ్ చేస్తున్నారు. ఈ సస్పెండ్కు కారణం మేము భయపడి తీసుకెళ్తున్నాము, చాలా భయపడుతున్నాము. పోర్టర్ ఎక్కడ సస్పెండ్ చేస్తుందో, మళ్ళీ 2-3 నెలలు వెయిట్ చేసి దాన్ని 5-6 వేలు ఖర్చు పెట్టి కట్టాలి. ఆ 2-3 నెలల ఈఎంఐ ఎట్లా, మా కుటుంబం ఎట్లా గడవాలి? అది గ్యారంటీగా యాక్టివేషన్ అవుతుందో కాదో కూడా తెలియదు. అంత దారుణంగా ట్రీట్ చేస్తున్నారు, అంత మెంటల్ టార్చర్ పెడుతున్నారు అట్లా పోర్టర్.
అందుకనే భయపడి అడ్డమైంది ఏదైతే మనం తీసుకెళ్తాం. కస్టమర్ బుక్ చేస్తున్నాడు, అది తీసుకెళ్ళాలి కన్ఫామ్. తీసుకెళ్తేనే మా కంప్లీషన్ స్కోర్ పెరుగుతుంది, దాంతోపాటు మాకు సస్పెండ్ తగ్గుతుంది అన్నట్ల. సస్పెండ్కు కారణాలు ఇవే, క్యాన్సలేషన్స్, ఈ కంప్లీషన్ స్కోరు, మాకు 10 సెకండ్స్ రావడానికి సస్పెన్స్కు కారణాలు ఇవే. వీటిని దృష్టిలో పెట్టుకొని మేము అయితే మన కానీ 100 రూపాయలు కస్టమర్ తీరా ఆడికి వెళ్ళినాక దూరం ఎంతనైనా ఉండని, అది ఎంతనైనా లోడ్ ఉండని, అది 1.2 దీని పర్మిషన్ అంటే గవర్నమెంటు. వాడు కస్టమర్ ఏం చేస్తారు, 3 టన్నులు వేస్తాడు, 2 టన్నులు వేస్తాడు, అయినా కూడా 100 రూపాయలు ఇస్తా అంటాడు. చూసిన కస్టమర్ ఎంత బెనిఫిట్ పొందుతున్నాడు, మేమేమో నష్టపోతున్నాం. 3 టన్నులు 2 టన్నులు 3 టన్నులు వేసుకొని పోతే మా బండి ఏం పరిస్థితి చెప్పండి మీరే. దీని కెపాసిటీ అది ఇచ్చిండ్రా, గవర్నమెంట్ రూల్ ఇచ్చిందా? నా మధ్యలో ఏదైనా ప్రాబ్లం అయితే ఎవరు బాధ్యత వహించేది? కస్టమర్ 100 రూపాయలు ఇస్తే మేము ఆ బాధ్యత వహించాలి, అంత రిస్క్ తీసుకోవాలి మేము. ఆయన క్యాన్సిల్ చేయించినందుకు 1000 రూపాయలు చేయలేం, 1000 రూపాయలు 100% కస్టమర్కి వేయాలి. ఇన్ని అన్నెసెసరీ మాతో టైంపాస్ చేస్తున్నాడు, మెంటల్ టార్చర్ పోటర్ పెడుతుంది, ఇటు కస్టమర్ కూడా ఇద్దరు తరఫున మమ్మల్ని కస్టమర్ మెంటల్ టార్చర్ పెడుతున్నాడు. అందుకనే 1000 రూపాయలు వేస్తే బుక్ చేసిండా 1000 రూపాయలు క్యాన్సలేషన్ ఫీజు వేయాలి, 10-20 రూపాయలు కాదు. అప్పుడే కస్టమర్ జాగ్రత్తలు తీసుకుంటాడు, టైంపాస్ చేయడు మాతోని. అర్థమైందా? క్యాన్సల్ చేస్తే 1000 రూపాయల కన్నా తక్కువ వేస్తే మాత్రము దానికి నష్టపరిహారం పోటర్ భరించాలి. ఇటు కస్టమర్ భరిస్తాడా, మరి పోటర్ భరిస్తాడా? మధ్యలో పోటర్ ఉంది కాబట్టి, ఈ సర్వీస్ అందించేది పోటర్ కాబట్టి మా మెంటల్ టార్చర్కి అంతా నష్టపరిహారం పోటర్ ఇవ్వాలి అని కోరుకుంటున్నాను. తప్పుగా మాట్లాడంటే క్షమించండి. నా ఇన్ఫర్మేషన్ వర్తబుల్ అనిపిస్తే షేర్ చేయండి, అధికారుల వరకు చేరే వరకు న్యాయం జరిగేంత వరకు షేర్ చేయండి, లైక్ చేయండి. థ్యాంక్ యూ. రీజన్ ఏం పెట్టిండో చూద్దాం. ఇప్పుడు ప్రజెంట్ చాటింగ్లోకి వెళ్దాం. చాట్ ప్రారంభం. ఆర్డర్ రద్దు విచారణ. కస్టమర్ కారణం మీ ఆర్డర్ క్యాన్సిల్ చేయబడినది. కస్టమర్ కారణం పెట్టేసిండు. ఆయన బుక్ చేసి కూడా గుడ్ కస్టమర్ మంచిగానే క్యాన్సిల్ చేసిండు. ఆయన 100 బుకింగ్లు పంపించిండు అంటే మరి మేము ఎంత దారుణంగా మెంటల్ టార్చర్ అనుభవించి ఆ పర్మిషన్ లేని వాటిని కూడా తీసుకెళ్తున్నామో అర్థం చేసుకోవాలి. ఇక ఇందులోనే మీకే అర్థమవుతుంది. ఇక మేమేం చేయలేము, మీకు ఇంత దారుణంగా మమ్మల్ని ట్రీట్ చేస్తే. ఇక బతకాలా, సొసైటీలో సావాలా, లేదా ఇంకా మరేదైనా చేసి బతకాలా మీరే చెప్పాలి. ఇక మాకు ఇది చేస్తే అన్యాయం అనిపిస్తే మరి ఇంకోటి చేసేది చూపియాలి మీరే.